హాయ్ ఫ్రెండ్స్, ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ రివ్యూ అనేది మనకి ఇప్పుడు మూవీ రిలీజ్ అయింది. సో ఇది హాలీవుడ్ మూవీ. సో మన పెద్ద కంపెనీ అయిన మార్వెల్ కంపెనీస్ ఒక ప్రొడ్యూసర్లో వచ్చిన ఫెంటాస్టిక్ ఫోర్. సో ఆల్రెడీ ఫెంటాస్టిక్ ఫోర్ అనే దాని మీద ఆల్రెడీ ఇప్పటికీ 3 భాగాలుగా 3 సినిమాలు వచ్చాయి. ఇది 4వది. సో ఈ సంవత్సరం రిలీజ్ అయిన ఫెంటాస్టిక్ ఫోర్ చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. అసలు ఫెంటాస్టిక్ ఫోర్ అని ఎలా సృష్టించబడింది, సో దాంట్లో ఉన్న మెయిన్ కథ డైరెక్ట్ తీసుకున్న అసలు బేస్ ఎక్కడి నుంచి అనేది మనం ఇప్పటివరకు చెప్పలేదు. సో ఈ ఫెంటాస్టిక్ ఫోర్ ఈ ఇయర్లో రిలీజ్ అయిన ఈ మూవీ నుంచి మాత్రం మనకు బేస్ చెప్తున్నారు. ఈ బేస్ ఏంటంటే 1960లో జరిగిన ఒక ఫెంటాస్టిక్ ఫోర్ ఇద్దరు భార్యాభర్తలుగా ఒక మగ బిడ్డని కనబోతారు. సో వాళ్ళ బిడ్డ కంటే ఆ బిడ్డ బయట పడితే సో భూమి మొత్తం నాశనం అవుతుంది, వినాశనం అవుతుంది, ప్రళయం అంతా వచ్చేస్తుందని చెప్పి ఒక ఉల్కా అని చెప్తారు. సో ఆ ఉల్కాని మెప్పేయడానికి వెళ్తారు ఫెంటాస్టిక్ ఫోర్స్ ఇంకా 4 కలిసి. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒప్పుకోరు. మెయిన్ కథ అంటే ఆ ఒక బాలుని గురించి ఒక ఫెంటాస్టిక్ ఫోర్స్ 4 వాళ్ళు కొట్లాడమే ఈ మూవీ యొక్క మెయిన్ కథ. సో ఎందుకంటే ఒక రాక్షసంలో ఉల్క వాళ్ళు ఆ బాలుని చంపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళని ఆ పిల్లాన్ని కాపాడడానికి ఒక తల్లి ప్రేమని తండ్రి ప్రేమని ఇద్దరిని కాపాడడానికి ఆ పిల్లాన్ని కాపాడడానికి మెయిన్ ఫెంటాస్టిక్ ఫోర్స్ అనేది 4 అనేది ఉంది. సో ఈ మూవీ చూస్తుంటే చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే సినిమా చూస్తున్న తేపు చాలా అంటే చాలా అనిపించింది. ఎందుకంటే ఈ ఫెంటాస్టిక్ ఫోర్స్ ఇంకో స్పెషల్ స్టోరీ ఉంది. ఇదేంటంటే ఈ మూవీ రిలీజ్ రోజే అవతార్ 3 మూవీ ట్రైలర్ ఈ మూవీకి అటాచ్ చేసి థియేటరికల్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి. దాంతోపాటు అవతార్ 3 కూడా టాక్ యాడ్ అవ్వడం వల్ల ఈ మూవీకి మంచి బంచ్ అనేది ఏర్పడడం జరిగింది. ఈ మూవీ తోటి తనకు ఒక మార్వెల్ స్టూడియోకి మాత్రం చాలా పెద్ద పేరు వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే మార్వెల్ స్టూడియో మీద ఇప్పటికే చాలా మూవీస్ ఉన్నాయి. సూపర్ మ్యాను అండ్ ఐరన్ మ్యాను, అవెంజర్స్, సో అమెరికా వంటి మూవీస్ చాలా పెద్ద పెద్ద మూవీస్ తీస్తున్న మార్వెల్ స్టూడియో. సో ఆ స్టూడియో వాళ్ళు ఈ మూవీని మళ్ళీ చేయడం అనేది ఒక ప్రెస్టేజియంగా తీసుకొని చేయడం జరిగింది. సో ఇందులో విఎఫ్ఎక్స్ మొత్తం బీభత్సంగా యూజ్ చేయడం జరిగింది. ఈ విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే పెద్ద పెద్ద కంపెనీస్ డిలాంటిస్ కంపెనీస్ విఎఫ్ఎక్స్ చేసాయి కాబట్టి చాలా ఎక్స్ట్రాడినరీగా తన యొక్క ఎక్స్ప్రెషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. విఎఫ్ఎక్స్ తోటే ఈ మూవీ మొత్తం 2.5 hours మనం కూర్చోబెట్టి చాలా కట్టి పడేసాయని చెప్పొచ్చు. సో ఇందులో ఒక సూపర్ హీరో ఉంటాడు, ఒక ఐరన్ మ్యాన్ ఉంటాడు, ఒకళ్ళేమో అగ్ని ఉంటారు. సో మొత్తం 4 సూపర్ మ్యాన్స్ వీళ్ళు. సో ఫాస్ట్ అండ్ ఫోరర్స్ అంటేనే వాళ్ళు ఫెంటాస్టిక్ ఫోర్స్ అంటేనే మొత్తం 4. ఈ 4 తోటి ఒక బాలుని కాపాడడానికి పడే తాపత్రయం, వాళ్ళు చేసే విన్యాసాలు, వాళ్ళు చేసే యాక్షన్ సీక్వెన్స్ ఈ మూవీ యొక్క మెయిన్ బలం అని చెప్పొచ్చు. డైరెక్టర్ సింపుల్గా ఏం చెప్పకుండా కథని సింపుల్గా 1960 నుంచి ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా అక్కడ ఉన్న 1960లో ఉన్నట్టుగా తన యొక్క క్రియేటివిటీ అనేది చూపించడం జరిగింది. ఆ ఇయర్లో ఎలా ఉన్నది టెక్నాలజీ, ఆ ఇయర్లో ఎలాంటి ఫాంటాస్టిక్ ఫోర్స్ వల్ల పవర్స్ ఎలా ఉన్నాయి, సో అక్కడ ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది మాత్రం క్లియర్ కట్గా ఆ ఇయర్లో జరిగిన విధంగా ఈ మూవీ చూపించి చాలా పెద్ద మార్కు కొట్టేశారని చెప్పొచ్చు డైరెక్టర్. సో మార్వెల్ స్టూడియో ఏదైనా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే దానికి ఒక పెద్ద బలం ఉంటుంది, కాలం ఉంటుంది. అండ్ వాళ్ళు చేసే ఏ మూవీ అయినా కొంచెం ఫెంటాస్టిక్గా ఉంటుంది. సో ఈ మూవీ కదా ఫెంటాస్టిక్ ఫోర్స్ వాళ్ళు కూడా చాలా మూవీస్ నేను ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి నేను ఈ ఫెంటాస్టిక్ ఫోర్స్ వాళ్ళ మూవీ చూస్తున్నాను. సో ఈ మూవీస్ అంటే మనకు తెలుగులో డబ్ అవుతాయి కదా, సో తెలుగులో అండ్ హిందీలో డబ్ అవుతాయి కదా, నేను కూడా చూశాను. ఇదివరకు రెండు భాగాలేమో చూశాను. చాలా చాలా వాళ్ళ యంగెస్ట్లో ఉన్నప్పుడు. ఇదేమో 1960 పాత ఓల్డెస్ట్ మూవీలో ఆ కథకు తగ్గట్టు తీసారు. బట్ నేను రీసెంట్గా చూసింది ఒక యంగెస్ట్ వాళ్ళు తీసిన మన ఫెంటాస్టిక్ ఫోర్స్ వాళ్ళు సేమ్ వీళ్ళే, కాకపోతే కథ అనేది వేరు. సో అది చూసినప్పుడు నాకు చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. ఎందుకంటే చూస్తున్నంత సేపు ఏం జరుగుతుంది, ఒక ఎగ్జైట్మెంట్, ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకుంటూ తీయడం అనేది హాలీవుడ్ వాళ్ళకు సాధ్యం అవుతుందని చెప్పొచ్చు. మన తెలుగు వాళ్ళు కూడా తెలుగు మూవీస్ కూడా ఇప్పుడు హాలీవుడ్ టచ్ చేసే రేంజ్కి వెళ్ళినాయి కాబట్టి విఎఫ్ఎక్స్లో కానీ యాక్టింగ్లో కానీ ఎక్కడ మనకు డోకా లేదు, ఎక్కడో మనం వెనకపోయే ప్రసక్తి లేదు. సో మన మూవీస్ కూడా హాలీవుడ్ రేంజ్లో ఆస్కర్ రేంజ్లో మనకి వెళ్ళాయి కాబట్టి సో హాలీవుడ్ మూవీస్ తోటి మన మూవీస్ పోల్చుకోవడంలో తప్పేం లేదు. సో ఈ ఫెంటాస్టిక్ ఫోర్స్ అనేది తెలుగులో కూడా డంప్ అయింది, తెలుగులో కూడా రిలీజ్ చేశారు అండ్ హిందీ 4 భాషల్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే చాలా చాలా ఎక్స్ట్రాడనరీగా అనిపించింది. అదేవిధంగా ఈ ఫెంటాస్టిక్ ఫోర్స్లో ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ మూవీ చూస్తుంటే నాకు ఒక మూవీ గుర్తవుతుంది. అది కల్కి 2898 మూవీ ఉంది కదా, ఆ మూవీలో ఆస్కిన్ ఉంటాడు కదా. సో ఇందులో ఉన్న విలన్ కూడా సేమ్ ఆ పోలే ఉంటాడు. ఎందుకంటే ఒక లోకాన్ని తన చేతిపుల్లో పెట్టుకొని సాధించాలని చెప్పి ఉన్న సేమ్ సిచ్యువేషన్, సేమ్ క్లారిటీ ఇందులో కనబడింది. సో ఎందుకంటే కల్కిలో కూడా అదే బేస్ జరుగుతుంది. ఎందుకంటే అందులో కమల్ హాసన్ ఆస్కిన్గా నటించి ఒక వరల్డ్ని తన యొక్క భూమిని తన సొంతం చేసుకొని తన దగ్గర గుప్పట్లో పెట్టుకొని ఎదగాలని చూసే ఆస్కిన్ పాత్రకి ఈ ఫెంటాస్టిక్ ఫోర్స్లో ఉన్న వీళ్ళ పాత్రకి 2 సింక్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఉన్న
ఒక అంటే రాక్షసునికి తేడా ఏమి ఉండదు కదా. సో ఈ ఫెంటాస్టిక్ ఫోర్స్లో ఒక రాక్షసుడికి వీళ్ళు సూపర్ హీరోస్. సో రాక్షసునికి మధ్యలో సూపర్ హీరోస్కి మధ్యలో యుద్ధాన్ని మనకి ఇక్కడ ఫెంటాస్టిక్ ఫోర్స్ అనే రూపంలో చూపిస్తున్నారు. చూస్తున్నంతసేపు ఈ మూవీ చాలా చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. కాకపోతే కొంచెం మొత్తం మూవీ అంతా కొంచెం బ్లూ కలర్లో చూపించడం జరిగింది. అంటే ఆ పర్టికులర్ ఇయర్లో ఆ సంవత్సరంలో అలా ఉంది కాబట్టి ఆ నేటివిటీ దగ్గరగా చూపించామని చెప్పి మన ఈ డైరెక్టర్ చెప్పడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఈ మూవీ మొత్తం ఫెంటాస్టిక్ ఫోర్స్ మొత్తం చాలా చాలా బాగుంది. సో ఈ మూవీ 5కి అవుట్ ఆఫ్ 2.5 వచ్చింది. సో రేటింగ్ కూడా చాలా బాగున్నది. ఈ మూవీ కూడా చూసిన వాళ్ళు పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఈ మూవీ చూస్తారు. ఎందుకంటే చూస్తున్నదేపు అంత సూపర్ పవర్స్, అంత విఎఫ్ఎక్స్, ఇది అంత యాక్షన్ సీక్వెన్స్ చాలా ఒక కామెడీ లెవెల్స్లో యాక్షన్ లెవెల్స్లో వెళ్తుంది కాబట్టి అందరికీ ఈ మూవీ నచ్చుతుందని నేను కూడా అనుకుంటున్నాను. అదే విధంగా నేను రివ్యూ చేయడం జరిగింది. సో మూవీ బాగుంటే బాగుందని చెప్తా, లేకుంటే వెళ్ళని చెప్తాం. సో నా రివ్యూ నా అభిప్రాయం ప్రకారం మా వ్యూలో నేను చెప్పే ప్రతి వీడియో నా అభిప్రాయంలో మూవీ మాత్రం చాలా బాగుంది. పిల్లలకు మాత్రం ఈ మూవీ చాలా చాలా బాగా నచ్చుతుంది. అండ్ విఎఫ్ఎక్స్ టెక్నాలజీ ఇష్టపడే వాళ్ళు అండ్ యాక్షన్ సీక్వెన్స్ విఎఫ్ఎక్స్లో ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ మూవీ డోకలే అని చెప్పొచ్చు. అంత మంచి మూవీ ఇది. సో మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా మా వీడియో మీకు లాస్ట్ వరకు చూసే వాళ్ళకి ధన్యవాదాలు. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను కలుద్దాం. సో మొత్తంలో నేను చేసే ప్రతి ఒక్క ఎఫెక్ట్ని మీకు వర్త్ అనిపిస్తే కామెంట్ రూపంలో కానీ లైక్ రూపంలో కానీ మీకు తెలిపండి. సో డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఫెంటాస్టిక్ ఫోర్స్ తోటి ఇంకొన్ని భాగాలు వస్తున్నాయని చెప్తున్నారు. సో సీక్వెన్సెస్ అనేవి చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఇది ఓన్లీ ఫస్ట్ హ్యాండ్ స్టెప్స్ అని వచ్చింది. ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ హ్యాండ్ స్టెప్స్ అని ఇది ట్యాగ్ లైన్ పెట్టి మూవీ రిలీజ్ అనేది. దీని తర్వాత చాలా వెబ్ సిరీస్ ఉన్నాయని చెప్పి డైరెక్టర్గా చెప్తున్నారు. సో మార్వెల్ స్టూడియో వాళ్ళు ఆల్రెడీ ఫ్యూచర్ని కూడా గెయిన్ చేసుకొని వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. సో డెఫినెట్గా మళ్ళొకసారి ఫెంటాస్టిక్ 4 నుంచి ఆ కథతోటి డైరెక్టర్ మళ్ళీ ఒక మూవీ తీస్తాడని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా చూసినప్పుడు ఆ మూవీ కూడా నేను మళ్ళీ చూసి మీకు ఏ విధంగా అభిప్రాయం కూడా చెప్పాలని నేను చెప్పడానికి రెడీగా ఉంటాను. అదేవిధంగా ఈ మూవీలో మన ఫెంటాస్టిక్ ఫోర్స్ అవతార్ 3 ఇప్పుడు December 4లో రిలీజ్ కాబోతుంది. సో ఆ మూవీ ఒక ట్రైలర్ మాత్రం ఈ మూవీకి అటాచ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఫెంటాస్టిక్ 4 మూవీ చూడడానికి వెళ్ళిన వాళ్ళు డెఫినెట్గా 100% అవతార్ 3 ట్రైలర్ మాత్రం మీకు చూపిస్తారు. సో ఎందుకంటే ఎక్కడ రిలీజ్ లేదు, డైరెక్ట్ ట్రైలర్లో మాత్రమే దాన్ని ట్యాగింగ్ చేశారు. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా లాస్ట్ వరకు చూడండి. అండ్ మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో